మా టీం అంతా కలిసి బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకోవాలని 2 బండ్లలో 4 వ్యక్తులు అయితే వెళ్తున్నాం. అలాగే అక్కడే వండుకొని తినాలనేసి కోడిని కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తున్నాం. మా దరిద్రం, మా బండి ఒకటి పంచర్ అయిపోయింది. పంచర్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ పంచర్ షాప్ అయినా చూస్తే క్లోజ్ చేస్తున్నాడు. తీరా ఆయన నంబర్కి కాల్ చేస్తే ఆయన 1/2 అవర్ పడుతుంది వస్తానని చెప్పాడు. ఆయన 1/2 అవర్ అనేసి 1.5 గంట తర్వాత వచ్చి మా బండికి పంచర్ అయితే వేశాడు. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటలకైతే బోయకొండకు చేరుకున్నాము. అక్కడ కోడిని బలి ఇచ్చి కోడిని అయితే క్లీన్ చేయించుకొని కిందకి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్స్ ఇద్దరు ముందుగా అమ్మవారి దర్శనానికి వెళ్తే మిగిలిన మేమిద్దరు కోడిని బలి ఇచ్చి అక్కడ క్లీన్ చేయించేసాము. వాళ్ళు దర్శనం చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరు దర్శనానికి అయితే వెళ్ళాము. కొండ కిందకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకైతే మేము వంట చేయడం స్టార్ట్ చేసాము. సాయంత్రం 4 గంటలకైతే మా వంట అయితే పూర్తయిపోయింది. అప్పటికే విపరీతంగా ఆకలి అయిపోతుంది. కడుపులోకి చికెన్ అన్నం వెళ్ళగానే తృప్తిగా ఉంది. టేస్ట్ అయితే అదరగొట్టేశాడు మా బ్రో. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి బోయకొండకు వచ్చి ఒకసారి ఇలా చేయండి. తిన్న తర్వాత పాత్రలని శుభ్రంగా కడిగేసాము. ఈ పాత్రలకి ముందుగా మా దగ్గర 500 అయితే అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి మేము క్లీన్గా కడగాలి వాటిని. ఈ పాత్రలను వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన అమౌంట్ తీసుకొని అయితే మేము మదనపల్లికి అయితే వచ్చేసాము.